అందరం వెళ్ళి తినలేం కాబట్టి మన ఆర్పి వాళ్ళ టీంతో కలిసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని తిరుపతికి తీసుకొచ్చేసారు. చాలా ఎమ్మీగా ఉంది. అసలు స్మెల్ చూస్తూనే తినేయాలనిపిస్తుంది. కానీ నాది కార్తీక మాసం, ఖచ్చితంగా కార్తీక మాసం తర్వాత వచ్చి నేను తినబోతున్నా. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో చేపల పులుసు అనగానే నెల్లూరు చేపల పులుసు అందరికీ గుర్తొస్తుంది. ఎందుకంటే నెల్లూరు పెద్దారెడ్డి ఎంత ఫేమస్, చేపల పులుసు కూడా అంతే ఫేమస్. గతంలో మనకి బ్రహ్మానందం గారిని గుర్తు చేసుకుంటే మీకు నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అనే డైలాగ్ గుర్తొస్తుంది. మన ఆర్పిని తలుచుకుంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు గుర్తొస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఆయన ఈ చేపల పులుసు ఇంట్రడ్యూస్ చేసి తన ఊరి రుణం తీర్చుకున్నాడు. మనకి నెల్లూరు చేపల పులుసు టేస్ట్ని చూపించారు. సో ఈరోజు తిరుపతిలో ఓపెన్ చేసినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా వీళ్ళ అవుట్లెట్స్ ఓపెన్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. ప్రజలకి మంచి రుచికరమైన చేపల పులుసు ఇవ్వటమే కాకుండా వీళ్ళకి గల్లా నిండా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. క్లాసుకైనా మాసుకైనా నచ్చేది చేపల పులుసు. సో అందరూ వచ్చి టేస్ట్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండి. సో ఆయనలాగే ఆయన చేపల పులుసు కూడా చాలా కిరాక్ గా ఉంటుంది, టేస్టీగా. చెప్పారుగా డిపాజిట్లు రావని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టుంది. ఊదు పొగలు ఒకటి వేసుకొని నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్య వెంకటేశ్వర స్వామి దగ్గర పోతుంది. రోజమ్మయ్య, రోజా మా అత్తే. అది కాదు కాదు ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి. నేను ఎవరు తక్కువ అంచనేసి చెప్పట్లే. నేను మా ఆవిడ నా పరిచయం అయిన తర్వాత నాకు మా ఆవిడ పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళిందే నెల్లూరు దర్గాకి, కస్మూర్ దర్గాకి. అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం. నేను 2 సినిమాలకి కో డైరెక్టర్గా క్రిస్టియన్ మూవీ చేశాను, సేవియర్ అని. ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి. అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా, దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా. ఆ మనిషి పైకి 30 బండ్లు 40 బండ్లు, ఈమె గన్మ్యాన్లు, ఈమె హోదా, ఈమె టింగు నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు. ఈరోజు నగిరిలో అట్ర ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతిని ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న గొడ్డలే. ఏం కాదు, 10 మేము ముష్టి వేసాం అనుకోండి. గాడిద కొడకలారా, మీకు 10 ముష్టి వేసాం. ఆ 10తో బతకండి. ఈరోజు అపోజిషన్ లేదు. ఒకటి మాత్రం చెప్తున్నా, అదే అంతే. నేను ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉండా. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈరోజు ఈ గాడిద కొడుకు జగన్కి ఒకే ఒక మాట చెప్తా ఉండా. నేనేమి శ్రీరెడ్డిలా బరిదిగిచ్చి చేతులు ఇట్టు పెట్టో నేను మాట్లాడలే. మా అమ్మ సాక్షిగా మీరు మొదలు పెట్టారు, నేను కొనసాగిస్తున్నాను అంతే. ఈరోజు మాట్లాడుతూ ఉండా. పవన్ కళ్యాణ్ గారు వైనాట్ 175 అన్నాడు. ఒరే గాడిద కొడక, ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. వైనాట్ 21. నీకు వచ్చిన 10 కన్నా 11 ఎక్కువ వచ్చిన ఆయనకి. నిలబెట్టిన 21ని మీరు తిడుతున్నా, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా, సినిమా లేకపోయినా, ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అదే. గాడిద కొడకల్లారా, డస్ట్బిన్ నా కొడకల్లారా. 21 వైనాట్ 21 అని ఆయన ఏ రోజు వల్ల. కానీ 21 వచ్చినాయి ఆడ. నీకు ఎన్ని వచ్చినాయి? 10. నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఇంకో 3 పోయేటట్టుండే ఈ గాడిద కొడుకు. మొత్తానికి గుర్తుపెట్టుకో, నేను ఇట్లా తిడుతున్నాను అంటే ఎన్ని అగాత్యాలు వచ్చినాయో. అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడిని చంపేసి నుంచి ఆవేశం వచ్చింది. ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెరువులన్నీ లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది. వెంకటేశ్వర స్వామిని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది. గంజాయిని నడి రోడ్ల మీద పట్టబగులు అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఉచ్చలాంటి ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది. నా ఆవేశంలో నేను 100 అంట. ఓకే, నెక్స్ట్ నుంచి నట్టని చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డకాయిట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడో, ఎవడిడు పోసాని పోరంబోక నా కొడుకు ఇట్ట అంటాడు, గాడిద కొడుకాడు. వాడు పోయాడు. వాడికి FDC చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎవడికి తెలియదు. వాడు ఏ రోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే నట్టుకున్నంత నాలెడ్జి, నట్టు కుమార్ అన్నకున్నంత ప్రేరణ, నట్టు కుమార్ అన్నకున్నంత ఆవేదన ఏ రోజు ఆ గాడిద కొడుకులో నేను చూడలే. FDC చైర్మన్ అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి ఇంటి ముందు ఇది చేద్దాం, లేకపోతే నాగార్జున గారితో పెట్టి కొంచెం వీళ్ళందరినీ నిధులు తీసుకొని ఒక ఇల్లు కట్టిద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం, FNCC చేద్దాం, ఫిలిం ఛాంబర్ చేద్దాం, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటిని పైకి తీసుకొద్దాం,
రకరకాల సంఘాలు ఉన్నాయి, లేకపోతే నిరుపేద కళాకారులకు ఇల్లు పట్టాలు ఇద్దాం, లేదంటే నిరుపేద కళాకారులకు 24 గంటల భోజనం అని ఒక పథకం పెడదాం, పాపం ఆర్టిస్టులు కృష్ణానగర్లో భోజనం ఈ వదిలేసి చిరంజీవి గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గెలవడు. చిరంజీవి గారు ఓడిపో ఒరే బొచ్చుగా 21 వచ్చిన ఈ గాడిద కొడుకుడు చిలకలూరుపేటలో వీడికి ఏమొచ్చిన వీడికి ఆ రోజుల్లో డిపాజిట్ రాని గాడిద కొడక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయిలో మీద గాడిద కొడకలారా తిట్టారు. ఈరోజు ఒక చరిత్ర అయిపోయిన తిట్లోని కలిపి పూర్తి మద్దతుతో ఆ దేవుడి దయ వల్ల నా కుటుంబం మీద, నా వ్యాపారాల మీద, మా ఆవిడికి ఎన్ని బూతు మాటలు వచ్చేటివో, ఎన్ని ప్రైవేటు నెంబర్లు వచ్చేటివో, ఎన్ని పెడద్దరాలకి వచ్చే అర్థాలు వచ్చేటివో మీకు ఎవరికి తెలిసి చెప్పుకోవాలా. సౌరాత్రుల్లో డోర్లు కొట్టేవాళ్ళు, నేను వెళ్తా ఉంటే వెనక కత్తులు పట్టుకొని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత నా వ్యాపారంలో నాకు వచ్చిన ఫ్రాంచైజీలు మొత్తం ఆపేయడం జరిగింది. రేపు అడ్వాన్స్ తీసుకుందామని లోపల ఈ రోజు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. నన్ను పట్టుకొని కొంతమంది నా కొడుకులు అన్నారు, వైసీపీ నా కొడుకులు, గొట్కా నా కొడుకులు, జూన్ 4 తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగారు. నా కొడకల్లారా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? కిరాక్ కార్పి అన్నీ వదులుకొని రోడ్డు మీద నిలబడి ఆ రోజు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టాడు. మీలో ఒక్క నా కొడుకనే వైసీపీ నా కొడకలకి ఆర్పీలో మాట్లాడే దమ్ముందా? ఎవరైనా మాట్లాడగలరా? మీకు దమ్ముంటే నా కొడకల్లారా 4వ తారీఖు ఏంటన్నా, 4వ తారీఖు మీ ముందే ఉన్నా నా కొడకల్లారా. 165 సీట్లు 20 చిల్లర ఎంపీ సీట్లతో కిరాక్ కార్పి ఈరోజు నిలబడ్డాడు. ఒక కమిడియన్, ఒక చేపల పులుసు పెట్టుకున్న ఒక కిరాక్ కార్పి. మీరు ఎంతమందికి దమ్ముందరా నా కొడకల్లారా? మినిమం చదువు కూడా చేత కాదు నా కొడకల్లారా. గొట్కాలు వేసుకునే నా కొడకల్లారా, గోండా నా కొడకల్లారా, పశువులు నా కొడకల్లారా, మృగాలు నా కొడకల్లారా, రండి నా కొడకల్లారా. ఇప్పుడు దిగుతున్నాడు, సరిగ్గా దిగినాడు పవన్ కళ్యాణ్. తట్టుకోగలరా? పప్పు అన్నారు, దిగింది నిజమైన నిప్పు. ఆపుతారా? చంద్రబాబు నాయుడు గారు మీ వాడు ఏసీ బస్సులో నా కొడకల్లారా మేమంతా సిద్ధమని పెడితే చంద్రబాబు నాయుడు గారు 78 సంవత్సరాల వయసులో కాంప్యాన్లో 3 గంటలు లెక్కన రోజుకు 3 సభలు నడిపిన ఆయన చతురత ఎక్కడ? ఆయన చరిత్ర ఎక్కడ? మొహమీట పెట్టుకొని రాయి తగిలిందా వాడికి? ఇప్పుడు చూపిస్తా కొడకల్లారా. ఋషికొండలో ఉండే రాయి తగలుతుంది, 7 కొండల స్వామి కొండ మీద రాయి తగలుతుంది, కొడుకు కిడ్నీలో రాయి తగలుతుంది. ఎక్కడ పోతాడు? యాడే పోతాడు? ఈరోజు కొండలు అనేటివి ప్రకృతి వనరులు. అవి విశాఖపట్నానికి సముద్రం ఎంత అవసరమో కొండలు కూడా అంతే అవసరం. వాటిని సగం చేసి అక్కడ నువ్వు ప్యాలెస్ కట్టుకుంటావా? అక్కడ ఇల్లు కట్టుకుంటావా? వెంకటేశ్వర కొండ మీద క్రిస్టియానిటీ పెస్తావా? వెంకటేశ్వర కొండ మీద ప్రసాదం లేకుండా చేస్తావా? వెంకటేశ్వర కొండ మీద అన్నం ఉడకుండా చేస్తావా? వెంకటేశ్వర కొండ మీద నువ్వు పౌను పొరాకులు, సిగరెట్లు, మటన్లు, చికెన్లు వండుకొని తింటావా? నువ్వు వండుకొని తినలేదా? నువ్వు లైవ్ టికెట్గా నేను మాట్లాడతా. నీ సడుగుళ్ళు, నీ మొననా కొడుకులందరూ వెంకటేశ్వర కొండ మీద ఎన్ని ఆకృత్యాలు చేశారు. ఈరోజు 1000 రూపాయల టికెట్లు సామాన్య మానవుడు గోయిందంటే పోతున్నారు. ఈరోజు పైకి వెళ్తే సామాన్య మానవులకి నీళ్లు లేవు. ఒకప్పుడు చక్కటి మజ్జిగ, కాఫీ, చిన్న పిల్లకాయలకి వెంకటేశ్వర సన్నిధిలో కదా వెంకటేశ్వర ఒళ్ళు కూర్చున్నట్టు సాంబార్ రైసు, కార్డ్ రైసు. ఎట్ట టీటీడీ ఈక్వల్ టు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు హయాంలో. ఈరోజు ఏమైంది? ఈ గాడిద కొడుక్కి వెంకటేశ్వర స్వామి అంటే నీకెందుకంత చులకన? ఈరోజు ఏమైంది నీ బతుకు? నీకు అపోజిషన్ లేకుండా చేసింది ఈ పొజిషన్. పోయి అడుక్కు తిను. నువ్వు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ భార్గవ్ రెడ్డి, నీ ఐపాక్ టీము కొడక గొట్టా నా కొడకల్లారా. ఈ కొడాలని ఎట్టపోయినాడు ముసలోడు, బొచ్చుగాడన్నాడు. ఎరా బొచ్చుగా నా కొడక రారా, నువ్వు ఎక్కడ నువ్వు రా, నువ్వు ముందు మాట్లాడుతావు నా కొడక. తల దించుకొని ఈడు ఆ వలమనేసి గన్నవరవాడు తల దించుకొని పోతావు. ఏం సిగ్గు లేదా నా కొడకలారా? ఎలా ఓట్లేస్తారనుకున్నారా మీకు జనాలు? మీరు గంజాయి తీసుకుని అంత ఒక సీఎం క్యాండిడేట్ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తిడతాడా? ఒకవేళ మాట్లాడాలంటే క్యాండిడేట్లు మాట్లాడుకోవాలా. ఈరోజు నిన్ను నేను నిలదీసే స్థాయికి ఎందుకు దిగజారిపోయినావు నువ్వు? గొట్కా నా కొడకలారా మీరు. ఏడా పేరు నానియాడు, ఏడా పేరుని కిట్టుగాడు ఏడాడు? మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి ఏటుగాడు ఏడే? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఎక్కడ పోయాడు? ఎయిర్పోర్ట్ వేస్తావు నువ్వు?